హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. ఈరోజు వీడియో వచ్చేందంటే మా ఇంట్లో చిన్న మినీ గార్డెన్ ఉంది ఫ్రెండ్స్. దాన్ని క్లీనింగ్ పెట్టుకున్నాను, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నాను. ఆ నల్లపిల్లి ఫ్రెండ్స్ ఎప్పుడు మా ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. సడన్గా చూసి భయపడిపోయినా నేను పైకి ఎక్కినప్పుడు. ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. గార్డెన్ వచ్చేసి చిన్న గార్డెన్. మా ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే దాన్ని ఆక్యుపై చేసేసి మొత్తం చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నాను. ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి. ఎంత టైం అవుతుందో ఏమో. స్టార్ట్ చేసేసిన. అప్పుడే మా గల్లీలో ఒక పిల్లి ఉంటుంది. ఆ పిల్లి వచ్చింది. అక్క టెన్నిస్ ఆడదాం రా అక్క అని పిలుస్తుంది. డైలీ ఈవినింగ్ ఆడుతున్నాను. ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లకి, సమ్మర్ హాలిడేస్ కదా. సో ఈవినింగ్ టైం ఆడుతున్నాను. టైం పాస్ అవుతుంది కదా, ఎక్సర్సైజ్ అవుతుంది అది కదా నాకు కూడా అన్నట్టు ఆడతాను డైలీ. ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటాం కదా అన్నట్టు అక్క రాక్ ఈరోజు టెన్నిస్ ఆడదామని పిలుస్తుంది. ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నాము. 10-15 మినిట్స్ ఆగు, టైం క్లీనింగ్ వర్క్ అయిపోయాక ఆడదాము అని చెప్పాను. సరే మాట్లాడుకుంటా నేను క్లీనింగ్ చేస్తూ నా పిల్ల ముచ్చట పెట్టింది. మొత్తం పాకురు పట్టిపోయింది ఫ్రెండ్స్. నేను వాటర్ వేసుడికి లక్కీగా ఏంటంటే వాళ్ళు ఏం అనట్లేరు అసలు. యాక్చువల్గా స్లాబ్ అనేది మాది కాదు, మా ఇంటికి ఆపోజిట్ ఉన్న వాళ్ళది. గోడ మాది, స్లాబ్ మాత్రం వాళ్ళది. అంటే సిటీలో ఎట్లుంటాయి ఫ్రెండ్స్, ఇండ్లు అనేటివి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వరు. దానికి ఏం గ్యాప్ లేదు మా ఇంటికి దానికి. సో గోడ మాది, స్లాబ్ అనేది వాళ్ళు. అంటే ఉమ్మడిగా ఉంటుంది కదా గోడ, అట్లా ఆ విధంగా. సో చెట్లన్నీ అవి తొట్టిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లాక్ కవర్లోనే ఉన్నాయి, అవి చిన్న చిన్నగా ఉన్నాయి మొక్కలు. అవి ఇంకొంచెం పెద్దగా గ్రో అయినాక తొట్టిలు కొనుక్కొని అందులోకి షిఫ్ట్ చేయాలి. ఆ పిల్లతోటి మాట్లాడుతున్నా, మీ దగ్గర ఏదైనా వెరైటీ చెట్లు ఉంటే ఇవ్వు పాప, నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అని చెప్తున్నా. సరే అక్క తీసుకొస్తా అని చెప్పింది. కనకాంబరం అడిగినట్టు వాళ్ళ దగ్గర కనకాంబరం ఉన్నాయంటే పెద్ద కనకాంబరం తీసుకురా ఉంటాయని చెప్పిన. మా గులాబీ చెట్లు ఫ్రెండ్స్, వాటికి ఏమైందేమో సడన్గా ఆకులన్నీ ఎండిపోయినాయి కదా, అన్ని గులాబీ చెట్లే పీకేసిన. కొత్తగా మళ్ళీ కొత్త చిగురు వచ్చి మంచిగా చిగురు వస్తాయని దాదాపు నెల అవ్వొస్తుంది, అసలు గ్రో అవుతూనే లేవు. ఏమైనా టిప్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ పొట్టే వాటర్లో వేస్తున్న వాటర్ వీక్లీ 1 టైం, కానీ ఇంకా గ్రో అవుతూనే లేదు. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. అది మనీ ప్లాంట్ ఫ్రెండ్. నేను ఇక్కడ పెద్దగా వచ్చింది చూడండి, బ్లాక్ కవర్లో ఉంది. దాన్ని నేను ఎలా గ్రో చేశానంటే, మా దగ్గర పెద్ద మనీ ప్లాంట్ ఉంది టెర్రస్ గార్డెన్లో. ఆ కొమ్మను అనేది నేను నల్ల కవర్లో మట్టి వేసి అందులో పెట్టిన, మట్టిలో వేసి దాని మీద బరువు పెట్టిన. ఒక 2 వీక్స్ వరకు నేను తీయలేదు. సో అది మంచిగా దానికి వేర్లు వచ్చి మంచిగా గ్రో అయ్యింది. అది 1 వీక్ తర్వాత కట్ చేసి నేను తెచ్చేసుకున్నాను మినీ గార్డెన్లోకి. ఎంత దుమ్ము చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ నూకిన 2 days నీట్గా ఉంటుంది. మళ్ళీ పిల్లి, ఆ ఎలుకలు, పక్షులు అవి ఇవి. ఆకు సీతాఫల చెట్టు ఉంది మా దగ్గర, పెద్ద చెట్టు. ఆకు చెట్టు అంతా రాలిపోతుంది. మళ్ళీ 2 daysకి ఎట్లున్నదో అట్లనే అవుతుంది. నాకు చెట్లు పెంచుకోవడం చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళు నాకు బిఫోర్ మ్యారీడ్ ఇంటి దగ్గర చెట్లు పెంచుకోవాలని చాలా ఇష్టం. బట్ మా అమ్మ వాళ్ళు సిటీలో ఉంటారు,
సిటీలో అంటే పర్మనెంట్ సిటీ కాదు, కొన్ని రోజులు సిటీ కొన్ని రోజులు ఊర్లో ఉంటారు. సో ఊర్లో ఉండరు కాబట్టి చెట్లు పెట్టినవి అన్నీ మేకలు తినేసేటివి. డిసప్పాయింట్ అసలు చెట్లే పెట్టలేను మా ఇంటి దగ్గర. ఆ డ్రీమ్ అనేది నేను ఇక్కడ పెళ్ళి తర్వాత ఇక్కడ నెరవేర్చుకుంటున్నాను. అంటే డ్రీమ్ కాదు, ఆ కోరిక, చిన్న ఆశ. మీరు కూడా నాలాగే చెట్ల పిచ్చోళ్ళేనా? కామెంట్ చేయండి. ఎక్కువ చెత్త వస్తుందేమని బకెట్ తెచ్చిపెట్టుకున్నా, తీరా చూస్తే 2 చాటలు వచ్చింది చెత్త అనేది. మొన్ననే నూకిన 1 వీక్ బిఫోర్. సో అందుకే తక్కువ వచ్చింది చెత్త. బకెట్ నిండుద్దేమో అనుకున్నా. ఎంత వచ్చింది చూడండి ఫ్రెండ్స్, కొంచెమే వచ్చింది. ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది చెత్త, ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది. చెట్టు రాలేదు దాన్ని బట్టి ఉంటుంది. చెట్టు ఉంది దానిపై స్లాబ్ పైనే, ఆ గ్రీన్ నెట్ ఉంది చూడండి, అది మా ఇల్లే. ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది, మళ్ళీ చెట్లను అన్నట్టు సీక్వెన్స్గా లైన్గా పెట్టేస్తున్నా. అది ఇప్పుడు నేను చేతిలో పట్టుకుంది తమలపాకు చెట్టు ఫ్రెండ్స్. దాన్ని కూడా అలాగే గ్రో చేసిన. మా పాప డిస్టర్బ్ చేస్తుంది నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సారీ. అది ఆ పాపకు చూపిస్తున్న తమలపాకు చెట్టు అని. చూపించి తమలపాకు చెట్టు ఎట్లుంటుందో అంటే చూపిస్తున్నా. 2 ఉన్నాయి ఫ్రెండ్స్ తమలపాకు చెట్లు. 2టిని అదే విధంగా గ్రో చేసిన. మన బ్రతికున్న చెట్టు ఉంటుంది కదా పెద్దగా, దాని కొమ్మ కొంచెం మట్టిలో వేసి దాని మీద రాయి వేసి పెట్టిన 1 వీక్ గ్రో అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి నేను మినీ గార్డెన్లో పెట్టుకున్నా. అదేమో వామ చెట్టుని పట్టుకున్నది.
తులసి చెట్టుకి పాతవి ఎల్లో కలర్లో వస్తాయి కదా ఫ్రెండ్స్, పాత ఆకులు తీసేస్తున్నాం. అవి తీసేస్తే ఏంటంటే మళ్ళీ కొత్త చిగురు వచ్చి మంచి గ్రో అవుతుంది తులసమ్మ అనేది. మళ్ళీ వారానికి ఒకసారి పాలు పోయండి, పచ్చి పాలు, మంచి గ్రో అవుతుంది తులసి చెట్టు అనేది. లైన్గా పెట్టేసి ఇప్పుడు సన్న దుమ్ము ఉంటుంది కదా, సన్న దుమ్ముని నూకుతున్నా ఫ్రెండ్స్. ఎంత దుమ్ము వస్తుంది చూడండి. సెకండ్ టైము సన్న దుమ్ము ఎక్కువ ఉంది. పక్షులు అయితే చాలా వస్తాయి ఫ్రెండ్స్ మా చెట్టు కింద, సీతాఫల చెట్టు కింద అయితే. ఆ చెట్టు కిందనే ఈ చెట్లు ఉన్నాయి అన్నీ. చిన్న చిన్న పక్షులు కిలకిల సౌండ్స్ బాగుంటాయి, వాటి సౌండ్స్ వచ్చేసి వినడానికి. కింద పాపకి ఇచ్చేసిన హెల్ప్ చేస్తుంది, చిన్న చిన్న హెల్ప్. మంచి పిల్ల. ఎంత చెత్త వచ్చింది చూడండి, బట్ట నిండుద్ది అనుకున్నా. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా క్లీనింగ్ అనేది? మంచి పెట్టుకున్నానా చెట్లని, మంచి నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నానా లేదా? కామెంట్ రూపంలో చెప్పండి. మీకు నచ్చిందా నా మినీ గార్డెన్ అనేది? లాస్ట్ది చామంతి చెట్టు, అది పుదీనా చెట్టు, అలోవెరా, గులాబీ, తులసమ్మ ఫ్రెండ్స్. కింద రాయి పెట్టుకోవాలంటారు, అది ఎందుకు పెట్టుకుంటారో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.